భారతదేశంలో మిజోరం అనేది ఒక చిన్న రాష్ట్రం మరియు అది కొండలు గుట్టలు ఉన్న ప్రాంతము, అడవులతో నిండి ఉన్నది. అక్కడ అందరూ కూడా ఎక్కువ మటుకు గిరిజనులే ఉంటారు. అయితే మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడము అంటే, అటువంటి గిరిజనులు యువకులు ఏం ఆలోచించారు అంటే, అందరూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు, మనం చెందకపోవడానికి కారణం ఏంటి అని వాళ్ళు తెలుసుకున్నారు. విద్య లేనివాడు వింత పశువు అన్నాడు గాంధీజీ. ఆ విధంగా మనం అందరం విద్యావంతులం అయితేనే మనం అభివృద్ధి చెందుతాము అనే విషయాన్ని తెలుసుకొని అక్కడి యువకులందరూ కూడా యువత ముందుకొచ్చి ఎట్లయినా సరే మనము 100% విద్యను సంపూర్ణ విద్య కలిగిన రాష్ట్రంగా మారాలి, అప్పుడే మనం అభివృద్ధి చెందుతాము అని తెలుసుకొని దానికోసము గత 5-6 ఏళ్ల నుంచి వాళ్ళు శ్రమించి ఈరోజు ఈ డిసెంబర్ 25కి వరకు చక్కగా 100% విద్యను సాధించారు వాళ్ళు. ఇప్పుడు భారతదేశంలో సంపూర్ణ విద్యావంతులు, అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా గుర్తింపబడింది. ఇది ఎందుకు చెప్పాలి అంటే, మన తెలంగాణది చెప్పుకుంటే మనం సిగ్గుచేటు. ఇన్ని వసతులు, అడుగడుగున విద్యా వ్యవస్థ ఉన్నది, చక్కని అన్ని అనుకూలమైన వాతావరణంలో మనము ఉంటూ కూడా మనదెంతో తెలుసా, ఇప్పటి వరకు 67% అక్షరాస్యత ఉంది మన దగ్గర. మరి మగవాళ్ళది మేల్ పర్సంటేజ్ 75 ఉంటే, ఆడవాళ్ళు మేము చాలా విద్యావంతులు అయిపోతున్నాం అనుకుంటున్నారు కదా. ఒక్కసారి పర్సంటేజ్ చూస్తే 57% మనము విద్యావంతులు ఉన్నారు ఆడవాళ్ళు కూడా. అంటే చూడండి ఇంకా ఎంత వెనక్కున్నాం మనం అంత హైదరాబాద్ చూసుకొని మురిసిపోతున్నాం, కానీ మన లిటరసీ ఎక్కడుంది అనేది అంటే ఇవన్నీ విషయాలు యువత తెలుసుకోవాలి. యువత ఉపయోగపడే పనులు చేయాలి. దేనికైనా యువత ఏదైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది. కాబట్టి చూడండి వాళ్ళు ఎలా సక్సెస్ అయినరు. అందుకోసం మనము మన తెలంగాణ యువత కూడా మన రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడానికి కంకణం కట్టుకొని ఉద్యమించాలి. అప్పుడు కదా మనము అభివృద్ధి చెందుతాము. లేకపోతే ఇలాగే ఎన్ని డబ్బులు ఉన్నా, ఎన్ని వసతులు ఉన్నా మన జీవితాలు ఈ విధంగానే ఉంటాయి. ఈ వాస్తవాన్ని తెలపడం కోసం ఇది చేశాను. కాబట్టి ఈ వీడియోని అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినప్పుడు అందరూ విద్యావంతులు కావడానికి వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించి వాళ్ళను ఈ దిశగా మార్చాలి. అది యువత చేయగలుగుతుంది. కాబట్టి యువత అనవసరమైన విషయాలు జోక్యం చేసుకొని ఎవరెవరి పనిలో మోస్తూ కట్టు బానిసలం అనుకుంటూ తిరిగే బదులు దేశానికి, మన రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు? నచ్చితే దీన్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.